12 మంది అందమైన భామలు కిరీటం కోసం పోటీ పడుతూ ఇప్పుడు ఆ నంబర్ ఎలిమినేషన్స్ లో భాగంగా 8కి వచ్చేసింది. మరి ఈ 8లోంచి ఎవరో ఒకరు ఇప్పుడు ఇక్కడ ఈ వేదికపై ఎలిమినేట్ అవుతున్నారు. ఎవరు? నేను కాదు, మన జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు పార్టిసిపెంట్స్ మార్క్స్, పార్టిసిపెంట్స్ చాయిస్ ప్రకారంగా ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఈస్ లహరి. బెస్ట్ మాటలు అయిపోయినాయి. ఇప్పుడు కాస్త ఆపోజిట్ సైడ్ కి వద్దాం. డేంజర్ జోన్ లో లీస్ట్ స్కోర్స్ తో ఉన్న ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎవరు? రోజా గారు చెప్తారు. నిజంగా ఇది చాలా బాధాకరం. ఈ ఎలిమినేషన్ రౌండ్ వచ్చే ముందుకి అమ్మాయిల ఫేస్లే గుర్తొస్తాయి. వెళ్లే వాళ్ళు బాధగా ఉంటారు. వెళ్లే ముందు ఇద్దరులో ఎవరు నేనా నువ్వు అన్నట్టు ఇద్దరు బాధపడతారు. ఒకరు వెళ్ళిపోయేటప్పుడు ఇంకొకరు హ్యాపీగా ఉంటారు, అబ్బయ్యా నేను తప్పించుకున్నాను, నన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నీకు బాధగా ఉంటుంది, మాకు బాధగా ఉంటుంది. ఏం చేయాలి? కానీ ఎలిమినేషన్ రౌండ్ ఒకరు ఖచ్చితంగా బయట వెళ్తేనే కదా మన నాచోర్యం ముందుకు వెళ్తుంది. కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. లాస్ట్ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ లో లీస్ట్ పర్ఫార్మ్ చేసిన వాళ్ళు అంటే కీర్తి చావ్లా, రమ్య. కీర్తి చావ్లా అండ్ రమ్య, ప్లీజ్ మీరిద్దరు స్టేజ్ మీదకి రావాలి. ఓకే, ఈ నాచురేలో మన జడ్జెస్ ప్రకారంగా లీస్ట్ స్కోర్స్ లో ఉన్న వాళ్ళు రమ్య అండ్ కీర్తి. రమ్య అయితే లాస్ట్ 2 times కూడా డేంజర్ జోన్ లోకి ఎంటర్ అయింది. కానీ కీర్తి చావ్లాకి మాత్రం ఫస్ట్ టైం. कुछ बोलना चाहती हो? एक्चुअली जो भी परफॉर्मेंस किया अभी तक बेस्ट किया, बट लास्ट सॉन्ग में बहुत मेरा मिस्टेक हुआ, क्लमजी हो गया था एक, बट आई ट्राई टू माय लेवल बेस्ट. नेक्स्ट सॉन्ग के लिए मैं कोशिश करूंगी और अच्छा प्रैक्टिस करूं. कोशिश करेंगी కానీ ఆ ఛాన్స్ మీకు ఇస్తారా? లెట్స్ సీ. రమ్య, ఏంటి డేంజర్ జోన్ అలవాటు ఏంటి మీకు? అంటే ఫస్ట్ టైం కొత్తగా ఉంది, తర్వాత అలవాటు అయింది. ఇప్పుడు మళ్ళీ అంటే ఒకసారి లీస్ట్ ఉన్న తర్వాత ఇంకో ప్రతిసారి వస్తూ ఉంటుంది అలా. ఇంకేం చేస్తాం? మరి అదే ఏం చేస్తాం, అదే అడుగుతున్నా. డాన్స్ చేస్తాం అండి. ఇంకా నెక్స్ట్ డాన్స్ బాగా చేయాలి అంతే. ఓకే, రోజా గారు, రమ్య, కీర్తి చావ్లా, మీరే చెప్పండి. లాస్ట్ ఎపిసోడ్ లో రమ్య చాలా చక్కగా చేసింది. దాని కాస్ట్యూమ్ కానీ మరి వాళ్ళ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ కానీ అంతా కూడా చాలా బాగుంది చక్కగా. కానీ మనం ఆ ఒక్క సాంగ్ నే ఇక్కడ మనం పరిధిలోకి తీసుకోవట్లేదు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ డింపుల్ వచ్చిన తర్వాత ఏదైతే స్కోర్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి స్కోర్ మనం ప్లస్ చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఆ ప్లస్ చేసుకున్న దాంట్లో ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువ అనేది చూసి మనం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే మేము చెప్పడానికి కూడా అవకాశం లేదు. రెండవది కీర్తి ఫస్ట్ స్టార్టింగ్ లో జ్వరం వల్ల చేయలేకపోయింది. ఆ రోజు చెప్పింది నాకు ఫీవర్ అని. నేను ఆ రోజు చెప్పాను ఫీవర్ మనకి ఇంకొకటో మనం పట్టించుకోకూడదు, మన పర్ఫార్మెన్స్ కే మనకి మార్క్స్ కాబట్టి దానికోసం 100% మీరు ఎఫ్ఎస్ పెట్టాలి అన్నాను. ఆ రోజు నుంచి చాలా చక్కగా ఒక అమ్మోర్ సాంగ్ చేసింది, ఎక్స్ట్రాడినరీగా చేసింది. కానీ లాస్ట్ ఎపిసోడ్ లో పాపం సాంగ్ తన తప్పు కూడా లేదు. యాక్చువల్ గా అలాంటి రిస్క్ తీసుకోవటం మాస్టర్ తప్పే. ఎందుకంటే తన బాడీ స్టైల్ తను చేసిన తర్వాత మళ్ళీ తను నెక్స్ట్ మూమెంట్ అందుకోగలదా లేదా అని రిహార్సల్ లో తనకు అర్థమై ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి మూమెంట్ ఈకుంటే బాగుండు. కాబట్టి ఇది అమ్మాయి తప్పు కూడా లేదు, కానీ మా తప్పు కూడా లేదు. కాబట్టి మేమేం చేయలేము. హెల్ప్లెస్, వీఆర్ హెల్ప్లెస్. ఏమి ఇదిలో మాట్లాడడంకు నిజంగా ఏం లేదు. బట్ వీఆర్ ఫీలింగ్ బ్యాడ్, దట్స్ ఇట్. వీళ్ళిద్దరుకు పెద్ద డిఫరెన్స్ కూడా ఏమీ లేదు. వెరీ 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 ఫ్యూ మార్క్స్ ఇద్దరుకు. కానీ వెరీ సారీ, ఈ ఎపిసోడ్లోంచి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. వాళ్ళు రమ్య.
ఒక మంచి కొరియోగ్రాఫర్ లూజ్ చేస్తున్నామని నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే స్వరూప్ వచ్చి అంత ஒரு మంచి కంపోజర్, ஒரு ఇన్నోవేటివ్గా చాలా మనకు కాన్సెప్ట్స్ ఇచ్చారు. యాజ్ అ కొరియోగ్రాఫరా ఒక మంచి కొరియోగ్రాఫర్ ఇక్కడి నుంచి వెళ్ళడం నిజంగా నేను చాలా ఫీల్ అవుతున్నాను. యాజ్ వెల్ as రమ్య బిగినింగ్ స్టేజ్ ఎలాగుంది, ఎలాగో స్టెప్ బై స్టెప్ అమ్మాయి ఎలాగ కింద వచ్చింది, అది రీజన్ నాకు తెలీదు, ఓన్లీ షీ నోస్. స్వరూప్ మార్క్స్ చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది, కానీ చెప్తే మీరు అందరూ ఫీల్ అవుతారండి. వెరీ వెరీ ఫ్యూ, చెప్పకూడదు, చెప్తే మీరు ఎక్కువ బాధపడతారు. చెప్పలేకపోతున్నాను, చాలా తక్కువ మార్క్స్ డిఫరెన్స్ ఉంది. స్వరూప్ కమ్ హియర్. స్వరూప్ మీతో నేను మాట్లాడుతాను కానీ कीर्ति यू आर लकी बच गए. You want to say something? बट मुझे राम्या के लिए बहुत फील हो रहा कि उसने ट्राई किया, यहाँ तक आने की कोशिश की. इसका सब परफॉर्मेंस मुझे अच्छा लगा. मेरे से भी गलती हुई लास्ट परफॉर्मेंस, मैं भी भूल गया और ये प्रॉब्लम हुआ. बट ओके राम्या, डोंट फील, ऑल द बेस्ट. तुम्हारे कैरियर के लिए मैं प्रे करूँगी, ऑल द बेस्ट. థ్యాంక్ యూ. స్వరూప్ మీకు చిన్న ఏజ్, ఇంకా ఎన్నో ఉంది ఏజ్, ఎన్నో ఆపర్చునిటీ ఉంది. వరల్డ్ సో బిగ్. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు జరిగింది. మీరు మీ కెరియర్ లో ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ లో ఇంత అందంగా మీ టాలెంట్ అన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూశారు. సో దానికి ఫీల్ ప్రౌడ్. ఏమి బాధ వద్దు, ఏదో చేయిపోనట్టు అలాంటి ఫీలింగ్ వద్దు. యూ హావ్ ప్రూవ్డ్ ఇట్. ఓకే, మంచి ఫైటర్, మీరు ఫైట్ చేశారు అంతే. మంచి భవిష్యత్తు ఉంది స్వరూప్. రమ్య, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సక్సెస్ ఇక్కడితో ఆగిపోలేదు, ఇది డిలే మాత్రమే, ఎండ్ కాదు. మా నాచరేలో మీ పలికే కోరింక నుంచి ఇందాక గుండెల వరకు అన్ని పాటలు మాకు గుర్తున్నాయి. మేబీ యూ డెంట్ హ్యావ్ ద లక్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ క్లాప్ ఫర్ రమ్య. బాధగా వెళ్ళకూడదంటే హేమంత్ ఒక సాంగ్ కి డాన్స్ వేయాలి. రమ్యన్ మనం హ్యాపీగా పంపించాలి కదా. మ్యూజిక్, మ్యూజిక్. ఎగిరిపోతే బాగుంటుంది, 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 ఎగిరగి 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 ఎగిరిపోతే బాగుంటుంది, ఎగిరగి 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 ఎగిరిపోతే బాగుంటుంది, ఎగిరి 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 ఎగిరగి. రమ్య, మీరు వెళ్ళటం ఏంటో కానీ మీ ప్లేస్ నాతో సబ్స్టిట్యూట్ చేయిస్తారేమో, కాస్త టెన్షన్ గా ఉంది నాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ చెప్తున్నాను, అంటే మీరు ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం డెఫినెట్ గా మిమ్మల్ని మిస్ అవుతాను. నేను కూడా మిస్ అవుతాను మిమ్మల్ని. గుడ్ లక్. నేను కూడా మిస్ అవుతాను. ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది ఇది. ఓకే, వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ రమ్య. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ గో, ఇలాంటి మూమెంట్స్ మేము చాలా మిస్ అవుతాం నా చర్యలో. బట్ స్టిల్ సంబడి హ్యాస్ టు గో, ఇందాక అవి చెప్పినట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ క్లాప్ రమ్య. ఇంకా 7 అందమైన భామలు అలాగే ఉన్నారు. ప్రతి వారం ఒకరొకరు ఎలిమినేట్ అవుతూ ఫైనల్ గా కిరీటం మాత్రం ఒక్క అందమైన భామ మాత్రం డెఫినెట్ గా గెలుచుకుంటుంది. ఎవరో తెలీదు, చూద్దాం, వెయిట్ చేద్దాం. వచ్చే వారం మళ్ళీ సరికొత్త ఎపిసోడ్ తో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఫైనల్ గా ఒకసారి చెప్పేనా, నాచో రే.